ఓ సినిమాలో హీరో చిన్నప్పుడే ఇంట్లోకి వెళ్ళి వారిపోయి వస్తాడు. పెరిగి పెద్దగా అయినాక పెద్ద దాదా అవుతాడు. చాలా రోజుల తర్వాత ఇంటికి ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావని నాయన అడిగితే దందాలు చేస్తున్నా అని చెప్పలేక డాక్టర్ అయినా అని అబద్ధం ఆడతాడు. అబ్బా నా కొడుకు డాక్టర్ అని వాళ్ళు మురిచిపోతారు. చూస్తానికి వచ్చినప్పుడు ఉత్తుత్తి దవాఖాన పెట్టి డాక్టర్ లెక్క వాళ్ళ దగ్గర యాక్టింగ్ చేస్తాడు. ముసలి వయసులో తల్లిదండ్రులు నిమ్మల పడతారని ఆపొచ్చన అదంటే సినిమా. అయితే డౌట్ ఏం లేదు, అక్క ఉత్తుత్తి పోలీస్ నల్గొండ జిల్లా నార్కట్పల్లిలా రైల్వే డిపార్ట్మెంట్ లో ఎస్ఐ అని చెప్పుకొని తిరుగుతుంది. సేమ్ టు సేమ్ యూనిఫామ్ గుట్టించుకుంది, దొంగ ఐడి కరెక్ట్ చేపించింది. గది చూపించి సర్కార్ ఆఫీసులకు పోవుడు, ఫైళ్లు చెకింగ్ చేసుడు, మంత్రులు సినిమాలను కలుచుడు, ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి అందరినీ నమ్మించుడు. ఎందుకంటే సో పేరెంట్స్ బాధపడతారన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి చేస్తున్నానైతే కన్ఫ్యూజ్ అయిపోయింది వెంటనే. మాకు పేరు మాలవిక, హైదరాబాద్ నిజాం కాలేజీలో ఎంఎస్సి చదివింది. 3 ఏళ్ల కింద రైల్వే పోలీస్ కొలువుకు దరఖాస్తు పెడితే మెల్లకన్ను ఉన్నదని కొలువులకు తీసుకోలేదట. అప్పటికే ఇంటోళ్లకు ఊరోళ్లకు చెప్పిందట ఎస్ఐ అవుతున్నా అని. తల్లిదండ్రులు బాధపడతారని ఉత్తుత్తి పోలీస్ వేషం కట్టింది. ఏడికి పోయినా పోలీస్ డ్రెస్ లనే పోతది. మొన్న పెళ్లి సూపులకు కూడా యూనిఫామ్ లనే పోయే వరకు వాళ్ళకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేపించిరట. కంప్లైంట్ తీసుకొని నజర్ పెడితే సికింద్రాబాద్ రైల్ స్టేషన్ లో దొరికింది. తల్లిదండ్రుల కోసం అక్క తండ్లాట మంచిగానే ఉన్నది గాని నకిలీ పోలీస్ అని తేలితే కేసు అవుతుందన్న ముచ్చట మర్చినట్టుంది పాపం.